జీఎస్టీ సంస్కరణలతో ఆటోమొబైల్ రంగంలో కీలక మార్పులు రానున్నాయి. సొంత కారు కలను నెరవేర్చుకోవాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలగనుంది. ఈ నెల 22 నుంచి పెట్రోల్, డీజిల్తో నడిచే కార్ల ధరలు తగ్గనున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇండిపెండెన్స్ డే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ సంస్కరణలు తీసుకురాబోతామని చెప్పేసినటువంటి కొద్ది రోజుల్లోనే సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఊరటను కల్పిస్తూ దసరా, దీపావళి, బనోంజా లాగా జీఎస్టీ కౌన్సిల్ అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా పూర్తిగా జీఎస్టీలో భారీ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇక ఉన్నటువంటి స్లాబులు కాకుండా 2 స్లాబులు మాత్రమే కొనసాగుతాయని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 5% అలాగే 18% స్లాబ్లు మాత్రమే ఉంటాయని చెప్పేసి కూడా చెప్తుంది. అయితే ఇవన్నీ కూడా ఈ స్లాబ్లన్నీ కూడా దాదాపుగా సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆదాయ పన్ను పరిమితిలో కావచ్చు, అలాగే చాలా సంస్కరణలు తీసుకొచ్చింది. ముఖ్యంగా వడ్డీ రేట్ల విషయంలో కావచ్చు కేంద్రం భారీ సంస్కరణలు తీసుకొచ్చింది. కాబట్టి ఇదంతా కూడా ఆటోమొబైల్ రంగానికి భారీ ఊతమిస్తాయని చెప్పేసి పేద మధ్యతరగతి ప్రజల వాళ్ళందరూ కూడా, ఈ యొక్క సామాన్యులందరూ కూడా ఇవి భారీ ఊరటనిస్తాయని చెప్పేసి ఆ వ్యాపార దిగ్గజాలందరూ కూడా ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆటోమొబైల్ రంగం మాత్రం పూర్తిగా పుంజుకునే అవకాశం ఉంది అని అనుకున్నప్పటికీ కూడా పూర్తిగా లగ్జరీ కార్ల మీద మాత్రం పూర్తిగా 40% స్లాబ్ను కూడా తీసుకొస్తూ ఓ పక్క షాక్ ఇచ్చినటువంటి కూడా పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆటోమొబైల్ రంగంలో ఈ యొక్క జీఎస్టీ విధానం వల్ల ఎంత లాభం ఉంటుంది, ముఖ్యంగా బేస్ ప్రైస్కి సంబంధించిన విషయంలో కావచ్చు, ఏ జీఎస్టీ ఎంత % తగ్గుతుంది, ఏ సెక్టార్స్లో ఏ కార్లకి ఎంత మేర సామాన్యుల జేబుల్లోకి వస్తుందో మనతో మాట్లాడడానికి ఎక్స్పర్ట్ హర్షద్, సేల్స్ మేనేజర్ కూడా ఉన్నారు. సో తన అడిగి తెలుసుకుందాం. నమస్కారం హర్షద్ గారు. సో మొత్తం మీద అయితే జీఎస్టీలో భారీ సంస్కరణలు తీసుకొచ్చింది సో కేంద్ర ప్రభుత్వం. ఈ విధానం అంటే ఈ యొక్క జీఎస్టీ మొత్తం మీద మీ ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ఎలా చూడొచ్చు? సార్, బేసిక్గా చూసుకుంటే మనకి ఇప్పుడు 2 స్లాబ్స్ ఉన్నాయి, 5% ఒకటి, 18% ఒకటి. సో ఇప్పటి వరకు ఉన్న చిన్న పెద్ద కార్లు అన్నీ 28% స్లాబ్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మనకు బిలో 1200 cc వెహికల్స్ అన్నీ 18% స్లాబ్లో వస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ప్రైస్ ఒక 10 lakhs మనం పెట్టుకున్నా కూడా, 7 lakhs 8 lakhs పెట్టుకున్నా కూడా, సో 10% అంటే ఆల్మోస్ట్ 8 lakhs అంటే 80,000, 6 lakhs అంటే 60,000 మనం చూసుకోవచ్చు. ఎందుకంటే 28 నుంచి డైరెక్ట్గా మనకు 18కి వచ్చేసింది కాబట్టి. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనకు రీసెంట్గా స్టేట్ గవర్నమెంట్ బిలో 10 lakhs 14%, అబోవ్ 10 lakhs వచ్చేసి 18%, 20% స్లాబ్స్ చేసింది. సో ఇప్పుడు ఇక్కడ మనకేంటంటే కొన్ని బిలో 10 lakhs స్లాబ్లో కూడా వస్తాయి. ఎందుకంటే జీఎస్టీ తగ్గడం వల్ల 80,000, 70,000 ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి ఎక్స్షోరూమ్ బిలో 10 lakhs స్లాబ్లోకి వచ్చి అక్కడ కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అంటే అది అన్ని వెహికల్స్ మీద అవ్వవు, కొన్ని వెహికల్స్ మీద ఇవి ఎఫెక్ట్ అవుతాయి. సేమ్ టైం మనకు ఇప్పుడున్న లైక్ ఆటోమొబైల్ అంటే సిచ్యువేషన్లో, సో మనకి ఇప్పుడు దసరా, దీపావళి వచ్చేసి మనకు సీజన్ స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్లో ఇటువంటి జిఎస్టీ స్లాబ్ రావడం అనేది కొంచెం మాకు హ్యాపీగా ఉంది. కస్టమర్స్కి కూడా మేము ఎడ్యుకేట్ చేసి, సో దాని ప్రకారం మేము, ఎందుకంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవడం వల్ల వెహికల్స్ కూడా కొన్ని లిమిటెడ్ వెహికల్స్ ఉంటాయి. సో మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి డీలర్స్ కూడా ఇప్పుడు ఆర్డర్స్ పెట్టుకోవు, ఎందుకంటే జిఎస్టీ ఇప్పుడు ఎక్కువ పే చేసి తీసుకోవాలి. మనకు బిజినెస్ B2B జిఎస్టీ ఉంటుంది. సో మనకు కన్జ్యూమర్ జిఎస్టీ ఎంత పే చేస్తే అంతే మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. సో మనం ఎక్కువ జిఎస్టీ పే చేసి వెహికల్ తెచ్చి తక్కువ జిఎస్టీలో మనం క్లెయిమ్ చేసుకుంటే డీలర్కి చాలా ఇది ఉంటుంది. సో ఇప్పుడున్న వెహికల్స్ లిమిటెడ్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి కస్టమర్స్కి నేను ఒకటే చెప్తున్నాను. సో ఇప్పుడు మంచి టైం ఇది, ఇమీడియట్గా బుక్ చేసుకొని బిఫోర్ లైక్ మంత్ ఎండ్ అంటే 30th లోపు. ఎందుకంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి డీలర్స్కి తక్కువ ప్రాఫిట్లో కూడా ఇప్పుడు వెహికల్స్ ఇచ్చేస్తారు. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు జిఎస్టీ ఎఫెక్ట్ అయింది కాబట్టి ప్రైజెస్ కూడా పెంచే అవకాశం ఉంటుంది. సో బేస్ ప్రైస్ పెంచే అవకాశం ఉంటుంది. సో బేస్ ప్రైస్ పెంచిన తర్వాత కస్టమర్స్కి జిఎస్టీ స్లాబ్ ఇచ్చినా కూడా సో నో యూజ్. అంటే ఒక 80,000 బెనిఫిట్ దగ్గర డీలర్కి ఒక 40,000 బెనిఫిట్ వచ్చినా కూడా మీకు 40,000 వస్తుంది. సో దట్ ఇప్పుడు ఇమీడియట్గా మీరు లైక్ బుకింగ్స్ చేసుకొని దాని ప్రకారం మీరు డెలివరీస్ ప్లాన్ చేసుకుంటే బెటర్ అని చెప్పి నా. సో ఎక్కడెక్కడ ఏ కార్లు ఏ ప్రైస్లోకి ఉన్నాయని చెప్పేసి కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో దాస్తో ప్రవీణ్, AVN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.